హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి ఫంగిసైడ్ అండ్ పెస్టిసైడ్ చూపిస్తానండి. మొక్కలకైతే చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్రజెంట్ మన గార్డెన్లో ఉన్న మొక్కలండి. వీటికైతే నల్లచీమలు బాగా పట్టాయి. ఇప్పుడు దీనికి ఏం స్ప్రే చేస్తే పోతాయి అనేది అయితే చూద్దామండి. నల్లచీమలు అనేవి మనకు పిండి నల్లి, అపిడ్స్, ఇంకా మిల్లీబగ్స్ లాంటివి పడితేనే నల్లచీమలు కూడా పడతాయండి. వీటి వల్ల మన చెట్టు గ్రోత్ అనేది ఆగిపోతుంది. పూత పింద కూడా వచ్చినట్టే రాలిపోతూ ఉంటుంది కదా. ఇక్కడ చూసారు కదా, వీడియోలోనైతే క్యాప్చర్ కావట్లేదు, కానీ నల్లచీమలు బాగా పట్టాయి చెట్టుకి. ఇక్కడ ఇంత పీక్ సమ్మర్లో కూడా మనకి ఎండలు బాగా ఉన్నాయి కదా, అయినా కూడా మన ప్లాంట్లు అయితే ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి. బెండ మొక్కలు కూడా మనకు చిక్కుడు చూసారు కదా, ఎంత పూత వచ్చిందో. చిన్న ప్లాంటేనండి, కానీ పూత అయితే బాగా వచ్చింది. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇది దాల్చిన చెక్కను తీసుకొని పొడి చేసుకోవాలండి. మెత్తటి పొడిలాగా చేసుకున్నాను. ఇంకా పసుపు, ఈ రెండు కలిపి మనము లిక్విడ్ అయితే తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక 2 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. ఈ 2 లీటర్స్ వాటర్ తీసుకొని దీంట్లోనే ఇప్పుడు ఒక 2 చెంచాల దాల్చిన చెక్క పొడి అండి. చూసారు కదా, 2 చెంచాలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోనే ఒక చెంచా పసుపు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల ఈ దాల్చిన చెక్కలో ఉండే ఘాటు సల్ఫర్ అదంతా నీళ్ళలోకి వస్తుందన్నమాట. అప్పుడు బాగా పనిచేస్తుంది. ఇలాగా బాగా మసలాలండి. 5 to 10 మినిట్స్ అయితే మరిగించుకోవాలి. అప్పుడు ఇలా రంగు మారుతాయి వాటర్ అనేది. దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా ఇప్పుడు వాటర్లోకి వచ్చేస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లార్చుకోవాలి. ఎందుకంటే మనం మొక్కలకి స్ప్రే చేస్తాం కనుక మొత్తం బాగా చల్లగా కావాలి. ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకోవాలండి, అంటే వడగట్టుకోవాలి. మనము పసుపు, దాల్చిన చెక్క వేసాం కదా, అది అనేది మనకి స్ప్రేయర్కి అడ్డుపడకుండా ఇలా మనము వడగట్టుకుంటే స్ప్రేయర్ ఈజీగా మనకు వస్తుందండి. దాల్చిన చెక్కలో ఉండే ఘాటు వల్ల మనకు మిల్లీ బగ్స్, అపిడ్స్, చీమలు అనేవి అన్నీ కూడా చనిపోతాయి. మనకి దొండపాదికి, బీరపాదికి ఎక్కువగా పడుతూ ఉంటాయి ఈ చీమలు, మిల్లీ బగ్స్ అనేవి. చీమలు పాదు పైన కాకుండా సాయిల్లో ఉంటే కనుక ఒక చెంచా సాయిల్లో కలిపేయండి. దీనివల్ల ఏమీ ఇబ్బంది ఏమీ ఉండదండి మొక్కలకి. దీనివల్ల మన చెట్లకి అసలు ఎలాంటి నష్టం కూడా వాటిల్లదు. పైగా ఫంగిసైడ్ లాగా కూడా పనిచేస్తుంది. దీన్ని ఈ సాయిల్లో కలపడం వల్ల మనకి రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుందండి. ఏమన్నా గ్రబ్స్, స్నేల్స్ ఉంటే కూడా మనకి ఈ ఘాటుకి అవి చనిపోతూ ఉంటాయి. ఇక్కడ చూసారు కదండి, ఆ ఆకులన్నీ తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. మొత్తము కింద పాదు దగ్గర నుంచి పైదాకా అలాగే స్ప్రే చేసుకోవాలండి. ఇలాగా మనకున్న అన్ని పాదులకి స్ప్రే చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.